Hello everyone, my name is Naresh Sagar. In this video, we are going to discuss about Oracle. So, Python live website Oracle అనేటువంటి కోర్సును న్యూగా లాంచ్ చేస్తున్నాం. పైథాన్ లైఫ్లో Oracle అనేటువంటి కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. Actually, in this course we are going to discuss about what is Oracle and why we need to learn Oracle. So Oracle అంటే ఏంటి, అసలు Oracle మనం ఎందుకు నేర్చుకోవాలి, Oracle యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ కోర్సు మొత్తంలో మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చేసి Oracle అనేటువంటిది వన్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అంటే అసలు డేటాబేస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్ ఎందుకు మనకు అనేటువంటి కాన్సెప్ట్ను మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎనీ ఆర్గనైజేషన్ రన్ కావాలి అంటే డేటా అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. డేటా ఎనీ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే మనకి ఏం కావాలండి అంటే డేటా అనేటువంటిది ఇంపార్టెంట్. మరి ఆ డేటాను మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఒక ఆర్గనైజేషన్ యొక్క డేటాను, లేదు అంటే ఒక రిటైల్ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ ఏదైనా ఒక సూపర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే ఓకేనా ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకు డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి అంటే టు రన్ ద బిజినెస్ సక్సెస్ఫుల్లీ, బిజినెస్ను సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసం డేటాబేస్ను స్టోర్ చేసుకోవాలి. అసలు డేటాబేస్ అనేటువంటిది లేకపోతే, డేటా అనేటువంటిది లేకపోతే అనాలిసిస్ అనేటువంటిది కరెక్ట్గా జరగదు అని చెప్తాం. అనాలిసిస్ మీన్స్, సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక సూపర్ మార్కెట్ అనేటువంటి దాన్ని రన్ చేస్తున్నామంటే ఆ సూపర్ మార్కెట్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా రన్ కావడం కోసం మనం ఏం చేస్తాం, బిజినెస్ను అనాలిసిస్ చేస్తాం. బిజినెస్ను అనాలిసిస్ చేయడం అంటే ఏంటండి అంటే ఇక్కడ సూపర్ మార్కెట్ అనేటువంటిది లాస్ట్ మంత్ సేల్స్ ఏంటి అండ్ ప్రజెంట్ మంత్ సేల్స్ ఏంటి, ఈ 2 monthsను మనం ఏం చేస్తామండి అంటే కంపేర్ చేసి నెక్స్ట్ మంత్ వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ నీడ్ టు టేక్, అంటే ఇక్కడ లాస్ట్ మంత్కు ఈ మంత్కు ఎటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంది, ఆ ఇంపాక్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మనం డేటాబేస్ అనేటువంటి దాన్ని, ఆ నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ అనేటువంటి దాన్ని ఎట్లా రన్ చేస్తాం అనేటువంటి డెసిషన్స్ని తీసుకోవడం కోసం మనకేం కావాలండి అంటే డేటా అనేటువంటిది ఇంపార్టెంట్. మరి ఇటువంటి డేటాను మెయింటైన్ చేయడం కోసం మనకంటూ ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది కావాలి. ఆ సాఫ్ట్వేరే ఇక్కడ ఏంటండి అంటే ఒరాకిల్గా చెప్తున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది అసలు ఒరాకిల్ అనేటువంటిది ఏంటండి అంటే డేటాబేస్ను మేనేజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అని చెప్తాం. ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఏంటండి అంటే డేటాబేస్ను క్రియేట్ చేసుకోవడం అండ్ డేటాబేస్లో డేటాను స్టోర్ చేయడం కోసం అండ్ స్టోర్ చేసినటువంటి డేటాను రిట్రైవ్ చేసుకోవడం కోసం డేటాబేస్ను యూజ్ చేస్తాం. సో ఈ డేటాబేస్ను రన్ చేయడం కోసం మనకంటూ ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది కావాలి కాబట్టి ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం, ఒరాకిల్ అనేటువంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఒరాకిల్ అనేటువంటిది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ నెక్స్ట్ ఒరాకిల్ అనేటువంటిది ఏ వర్షన్స్లో ఓకేనా మనకు అవైలబుల్గా ఉంది అనేటువంటి దాని గురించి హిస్టరీ ఆఫ్ ఒరాకిల్ గురించి మాట్లాడతాం. సో సీ హియర్ ఒరాకిల్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. సో ఎన్నో డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటికంటే మనం ఏం చేస్తున్నామండి అంటే ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్గా యూజ్ చేసుకుంటున్నాం. అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రిఫర్డ్ ఒరాకిల్.
ఎందుకు ఒరాకిల్నే ప్రిఫర్ చేస్తున్నాయి అనేటువంటి దాన్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో మరి ఈ ఒరాకిల్ అనేటువంటి దాన్ని వన్స్ మన సిస్టంలో యూజ్ చేస్తే మనకంటూ ఒక లాంగ్వేజ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ లాంగ్వేజ్నే మనం ఏం చెప్తున్నామండి అంటే SQL అని చెప్తున్నాం. దట్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అంటే ఒరాకిల్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తే మనకేమవుతుంది, SQL అనేటువంటి ఒక లాంగ్వేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తామండి అంటే ఈ డేటాబేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేస్తాం అని చెప్తున్నాం. డేటాబేస్ను మేనేజ్ చేస్తాం. సో ఒరాకిల్ అనేటువంటిది ఆల్మోస్ట్ 1978లో ఒరాకిల్ V1 అనేటువంటి వర్షన్ను ఓకేనా అంటే డెవలప్ చేసిరు. బట్ దట్ వర్షన్ ఈజ్ నాట్ అఫీషియల్లీ రిలీజ్డ్. అంటే అది డెవలప్మెంట్లోనే ఉన్నది. ఓకేనా, ఇక్కడ వర్షన్స్ అనేటువంటివి డిఫరెంట్ ఇయర్స్లో అంటే ఆ టైంలో జనరేట్ అవుతున్నటువంటిది టెక్నాలజీని బేస్ చేసుకొని వర్షన్స్ అనేటువంటివి ఉంటాయి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో అది ఒకవేళ ఆ టెక్నాలజీ అనేటువంటిది సక్సెస్ఫుల్గా వర్క్ అయితే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ కాకపోతే ఓకేనా అది డెవలప్మెంట్ టైంలో అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అట్లా 1978లో ఒరాకిల్ V1 అనేటువంటి వర్షన్ను డెవలప్ చేశారు, బట్ నాట్ రిలీజ్డ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ 1980s ఒరాకిల్ V2 వర్షన్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేశారు యాజ్ ఏ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే దట్ మీన్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటండి అంటే వన్ ఆఫ్ ది సింబాలిక్ లాంగ్వేజ్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో కంప్లీట్ ప్రోగ్రామింగ్, దెర్ ఈజ్ నో కంప్లీట్ ఏంటండి అంటే క్వైరీ, జస్ట్ సింబాలిక్గా ఓకేనా దాన్ని డెవలప్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ రాయాలంటే అక్కడ ఏం చేస్తామండి అంటే సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రాస్తాం. లైన్స్ ఆఫ్ కోడ్ దాన్ని ఏమని చెప్తామండి అంటే కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటండి అంటే జస్ట్ అడిషన్ అనేటువంటి దానికి ప్రోగ్రామ్ అనేటువంటిది రాయకుండా యాడ్ అనేటువంటిది ఒక సింబాలిక్గా చెప్తాం. అంటే యాడ్ అనేటువంటి సింబాలిక్ ఏం చేస్తుందండి అంటే సింబల్ సో అడిషన్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తుంది అనేటువంటి ఒక ఇన్డెప్త్ మీనింగ్ తోటి మనం చెప్పుకుంటాం. సో అట్లా చెప్పినటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ నాట్ సో పాపులర్ కాబట్టి అండ్ నెక్స్ట్ 1994లో ఒరాకిల్ 7 ఓకేనా రిలీజ్డ్ ఫర్ PC పర్సనల్ కంప్యూటర్స్కు ఓకేనా ఒరాకిల్ 7 అనేటువంటి వర్షన్ను రిలీజ్ చేశారు. అండ్ 1998లో లైనక్స్ ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా మనకు, విండోస్ కానీ లైనక్స్ కానీ. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్తాం. ఆ లైనక్స్ వర్షన్ను సపోర్ట్ చేసే విధంగా ఏం చేశారండి అంటే ఒరాకిల్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 1999లో ఒరాకిల్ 8i అంటే ఐ అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుందండి అంటే ఇంటిగ్రేటెడ్ ఓకేనా. సో విత్ జావా ఇంటిగ్రేషన్ తోటి ఓకేనా 8i అనేటువంటి దాన్ని. అండ్ 2001లో ఒరాకిల్ 9i ఆల్మోస్ట్ 2001 ఒరాకిల్ 9i తోటి ఒరాకిల్ యూసేజ్ అనేటువంటిది ఓకేనా వెరీ పాపులర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2004లో ఒరాకిల్ 10G అనేటువంటి వర్షన్ గ్రిడ్ టెక్నాలజీ అని చెప్తాం. ఐ అనేటువంటిది ఇంటిగ్రేషన్ అండ్ నెక్స్ట్ G అనేటువంటిది గ్రిడ్ టెక్నాలజీ. అండ్ 2007లో ఒరాకిల్ 11G అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. ఈ 10G అండ్ 11G అనేటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి అండ్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేటువంటివి ఇక్కడ 11Gలో యాడ్ అయినాయి అని చెప్తాం. అండ్ ఆల్మోస్ట్ 2013లో ఒరాకిల్ 12C ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ని కూడా సపోర్ట్ చేసే విధంగా ఒరాకిల్ 12C అనేటువంటి దాన్ని ఓకేనా లాంచ్ చేశారు. సో మన నెక్స్ట్ ఆన్గోయింగ్ ప్రాసెస్లో అండ్ మన రెగ్యులర్ సెషన్స్లో అండ్ వీటి గురించి ఇంకా డెప్త్గా డిస్కస్ చేస్తూ
అండ్ ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటిది కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఏంటండి అంటే జస్ట్ వర్షన్స్ అండ్ ఏ ఇయర్లో ఏమున్నాయి అనేటువంటి దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో యాక్చువల్లీ వాట్ ఈజ్ ఒరాకిల్ డేటాబేస్? సో ఒరాకిల్ డేటాబేస్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. అంటే ఒరాకిల్ అనేటువంటి దాన్ని దేనికోసం యూజ్ చేస్తున్నామండి అంటే, సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీన్స్ managing the data. This data may be different formats. It may be flat files, it may be table format, or it may be any other kind of files. So వాటన్నిటిని మనము ఏంటండి అంటే డేటాబేస్గా చెప్పుకుంటున్నాం. అంటే వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్, దట్ ఏరియా ఈజ్ కాల్డ్ డేటాబేస్. ఇన్ దట్ డేటాబేస్ వీ కెన్ స్టోర్ ఫైల్స్, we can store flat files, we can store tables and different forms of data. But what is exactly RDBMS? RDBMS is a relational database management system. RDBMS is a relational database management system. That means here only data in the form of tables, రిలేషన్స్గా టేబుల్స్గా డేటా అనేటువంటిది స్టోర్ అయితే దాన్ని ఏం చెప్పుకోవాలండి అంటే ఇక్కడ RDBMS అని చెప్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ ఈ ఒరాకిల్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారండి అంటే ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు అని చెప్తున్నాం. సో ఒరాకిల్ అనేటువంటిది వాట్ పర్పస్ అండి అంటే ఏం చెప్తున్నాం, RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఓకేనా మేనేజ్ చేయడం కోసం, అంటే డేటాబేస్లో డేటా అనేటువంటి దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో మేనేజ్ చేయడం కోసం, అంటే క్రియేట్ ద టేబుల్స్ అండ్ ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు టేబుల్స్ అండ్ రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ టేబుల్స్ అండ్ అప్డేట్ ద డేటా ఇన్ టేబుల్స్. సో ఇట్లా అంటే ఒక డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ అండి అంటే కంప్లీట్గా ఒక టేబుల్ ఫార్మాట్లో. టేబుల్ అంటే ఏం చెప్తున్నాం మళ్ళా, రోస్ అండ్ కాలమ్స్ అండ్ డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తున్నాం. సో ఈ ఫార్మాట్లో డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఒరాకిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ what exactly database? So database refers to the organized collection of structured data అని చెప్తున్నాం, organized collection of structured data. And that means whatever the data we are going to store into database, that data having a proper structure. So that is organized collection of స్ట్రక్చర్డ్ డేటా అని చెప్తున్నాం. సో దిస్ డేటా స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానికల్లీ ఇన్ డివైజెస్. అంటే దట్ మీన్స్ సో హార్డ్ డిస్క్లలో లేదంటే మన హార్డ్ డిస్క్లో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాం. సో దీన్నే ఈ స్టోరేజ్ ఏరియాని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే డేటా బేస్గా చెప్పుకుంటున్నాం, డేటాబేస్ అని చెప్తున్నాం. మరి ఇట్ అలౌస్ టు యాక్సెస్ డేటాబేస్. మరి డేటాబేస్ నుంచి నువ్వేం చేస్తున్నావు, ఓకేనా? వీ కెన్ యాక్సెస్ ద డేటా, వీ కెన్ మేనేజ్ ద డేటా. మేనేజ్మెంట్ మీన్స్ వీ కెన్ క్రియేట్, వీ కెన్ అప్డేట్ అండ్ వీ కెన్ delete and also we can find the relevant data అని చెప్పుకుంటున్నాం. అండ్ దట్ మీన్స్ ఏంటండి అంటే సో మనకు రెగ్యులర్గా డేటా అనేటువంటిది ఓకేనా కంటిన్యూస్గా ఏ డేటా అయితే డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నామో ఆ డేటా అనేటువంటి దాన్ని కూడా మనం ఓకేనా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఏంటండి అంటే ఫ్లాట్ ఫైల్స్ అనేటువంటి వాటిని, అంటే డేటా అనేటువంటిది ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫైల్స్లో అంటే ఫైల్ ఫార్మాట్లో డేటా అనేటువంటి దాన్ని
కంపెనీస్ అనేటువంటి మూవ్ చేస్తుంటాయి. సో ఆ ఫ్లాట్ ఫైల్లో డేటా అనేటువంటిది ఏముంటుందండి అంటే ఒక ఫైల్లో డేటా అనేటువంటిది రెడండెంట్ డేటా అనేటువంటిది ఉంటుంది. రెడండెంట్ డేటా మీన్స్ డూప్లికేట్ డేటా, అంటే సేమ్ డేటా అనేటువంటిది ఎగ్జిస్టింగ్ మోర్ దెన్ వన్ ప్లేస్ అయితే దాన్ని ఏమని చెప్తాం మనం, రెడండెంట్ డేటా అని చెప్తాం. రెడండెంట్ మీన్స్ డూప్లికేషన్. ఈ డూప్లికేటెడ్ డేటాను ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ, అంటే దట్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఓకేనా డేటా అనేటువంటి దాన్ని యూనిక్ డేటాను డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ ఆర్డీబీఎంఎస్ను మేనేజ్ చేయడం కోసం మనం యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది లాంగ్వేజ్నే ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే SQL అని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. మరి ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది అంటే ఎప్పుడైతే నీ ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తావో, ఒరాకిల్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ లాంగ్వేజ్ని ఇక్కడ ఏమని చెప్తున్నాం, SQL అని చెప్పుకుంటున్నాం. రైట్, SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో SQL అంటే ఏంటండి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో మరి ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి SQLని యూజ్ చేసి వీఆర్ స్టోరింగ్ అండ్ వీఆర్ మ్యానిపులేటింగ్, వీఆర్ రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. ఓకేనా. సో అంటే మనం న్యూ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయొచ్చు అండ్ ఎగ్జిస్టింగ్ డేటాను ఓకేనా రిట్రైవ్ చేసుకోవచ్చు, దట్ మీన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు. ఫర్ దట్ పర్పస్ వాట్ వీఆర్ యూజింగ్ SQL ఈజ్ యూజింగ్. SQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఈ SQL లాంగ్వేజ్ అనేటువంటిది దేని మీద వర్కౌట్ అవుతుంది ఇక్కడ? SQL అనేటువంటిది ఆల్మోస్ట్ రిలేషనల్ డేటాబేస్ మీద వర్క్ అవుతుంది. అంటే డేటా అనేటువంటి దాన్ని టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే SQL అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ SQLని యూజ్ చేయొచ్చా, ఇంకా వేరే దేన్నైనా కూడా యూజ్ చేయొచ్చా అంటే ఓకేనా రిలేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేయడం కోసం. ఓకే, సో మనం ఏం చేస్తున్నామండి అంటే SQLతో పాటు ఇంకా ఏదండి MySQL అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. MySQL అండ్ SQLతో పాటు దేన్ని యూజ్ చేస్తున్నాం, MySQL, MS Access, Oracle అండ్ Sybase, Informatics అండ్ SQL సర్వర్ అనేటువంటి డేటాబేసెస్ను యూజ్ చేస్తున్నాం. సో ఇవి ఇక్కడ MySQL అనేటువంటిది ఏంటండి అంటే ఆల్మోస్ట్ SQL కమాండ్స్. కాకపోతే ఇక్కడ SQLకు అండ్ MySQLకు డిఫరెన్స్ ఏందండి అంటే SQL అనేటువంటిది ఓకేనా సంథింగ్ ఈజ్ సెక్యూర్డ్, సంథింగ్ ఈజ్ లైసెన్స్డ్. బట్ MySQL అనేటువంటిది ఇట్స్ ఓపెన్ సోర్స్ అంటే ఎనీబడి కెన్ యాక్సెస్ ఓకేనా MySQL కమాండ్స్, MySQL డేటాబేసెస్. బట్ ఒరాకిల్ అనేటువంటిది SQL అనేటువంటిది నాట్ లైక్ దట్, లైసెన్స్డ్. కాబట్టి మనం ఆల్మోస్ట్ కంపెనీస్ అనేటువంటివి దేన్ని ప్రిఫర్ చేస్తున్నాయండి అంటే ఇక్కడ SQLే ప్రిఫర్ చేస్తున్నాయి. MySQL అనేటువంటిది ఓపెన్ సోర్స్ దట్ మీన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆర్ లేదంటే వితౌట్ అథెంటికేషన్స్, వితౌట్ సెక్యూరిటీ మనం ఏం చేయొచ్చండి అంటే ఈ MySQL అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. బట్ కంపేరింగ్ టు MySQL ఇక్కడ SQLకి ఏంటండి అంటే ఆల్మోస్ట్ సెక్యూర్డ్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రిఫరింగ్ SQL. అండ్ వన్స్ SQL అనేటువంటిది యూజ్ చేస్తున్నామంటే మనం దేన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాం మన సిస్టంలో, ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఓకేనా ఇన్స్టాల్ చేసి ఉంటాం. సో ఇది SQL గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్. మరి వన్స్ SQL అనేటువంటి దాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఓకేనా యూజ్ చేస్తున్నామండి అంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్కి సబ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఉన్నాయి. ఆ
ఆ సబ్ లాంగ్వేజెస్నే ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో బై యూజింగ్ దిస్ DDL commands, so we can create the data, we can create the database, we can create the tables, we can create the users, we can create the views like this. అంటే ఒక స్ట్రక్చర్ను క్రియేట్ చేయడం కోసం మనం DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ దాన్ని ఇక్కడ డిఫరెంట్ కమాండ్స్ అనేటువంటి ఉంటాయి DDL కమాండ్స్. ఓకేనా, ఇందాక మనం ఏం చెప్తున్నాం, క్రియేట్ అంటే ఇట్ మే బి క్రియేషన్ ఆఫ్ టేబుల్, క్రియేషన్ ఆఫ్ యూజర్, క్రియేషన్ ఆఫ్ వ్యూ, క్రియేషన్ ఆఫ్ ఇండెక్స్. సో ఇట్లా ఏదైనా క్రియేట్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేయాలి, DDL కమాండ్స్. మరి క్రియేట్ చేసినటువంటి ఆ టేబుల్స్ను మాడిఫై చేయాలన్నా, ఆల్టరేషన్ చేయాలన్నా, అండ్ ఆ టేబుల్ అనేటువంటి దాన్ని డ్రాప్ చేయాలన్నా ఓకేనా, ఏ కమాండ్స్ యూజ్ చేస్తామండి అంటే DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు DML కమాండ్స్. సో ఈ DML కమాండ్స్లో ఏం చేస్తామండి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి డేటాబేస్లో డేటాను ఇన్సర్ట్ చేయడం. అక్కడ DDL కమాండ్స్ను యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ఓన్లీ టేబుల్స్, యూజర్స్ క్రియేట్ మాత్రమే చేస్తాం. అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటాం బై యూజ్ ఆఫ్ DDL కమాండ్స్. అండ్ నెక్స్ట్ DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామండి అంటే క్రియేట్ చేసినటువంటి స్ట్రక్చర్లోకి డేటాను ఇన్సర్ట్ చేయడం, అండ్ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాలో ఏమైనా మిస్టేక్స్ అనేటువంటి ఉంటే వాటిని అప్డేట్ చేయడం, అండ్ డేటాను డిలీట్ చేయడం. అంటే మనకు నాట్ రిక్వైర్డ్ దట్ పర్టికులర్ డేటా అనుకున్నప్పుడు ఆ డేటాను డిలీట్ చేయడం కోసం DML కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ దట్ మీన్స్ అంటే కంట్రోలింగ్, డేటాను కంట్రోల్ చేయడం. దట్ మీన్స్ ఏంటండి అంటే అంటే పర్మిషన్స్, అంటే ఎవరు యాక్సెస్ చేయాలి ఈ డేటా అనేటువంటి దాన్ని, ఎవరు యాక్సెస్ చేయాలి, మరి ఏ డేటాను యాక్సెస్ చేయాలి. ఇక్కడ అందరికీ డేటా అనేటువంటిది అవైలబుల్గా ఉండదు. మనం ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసినామంటే ఆ టేబుల్కు ఓనర్స్ మనమవుతాం. సో మన పర్మిషన్ లేకుండా నోబడీ కెన్ యాక్సెస్ దట్ టేబుల్, నోబడీ కెన్ మాడిఫై, నోబడీ కెన్ డిలీట్. సో మరి ఒకవేళ వాళ్ళకు డిలీట్, మాడిఫై అండ్ ఇన్సర్షన్ ఆ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అండ్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ను క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ లాంగ్వేజ్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. అండ్ TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ TCLలో ట్రాన్సాక్షన్ అంటే ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఒక పర్టికులర్ ఆపరేషన్ మనం ఏం చెప్తాం, ట్రాన్సాక్షన్ అని చెప్తాం. మరి ఆ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయితే అండ్ ఆ ట్రాన్సాక్షన్లో మాడిఫై అయినటువంటి డేటా అనేటువంటిది డేటాబేస్లో సేవ్ అవ్వడం, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా డేటా అనేటువంటిది ఏమన్నా డిలీట్ అయితే ఆ డిలీట్ అయినటువంటి డేటాను మనం రీస్టోర్ చేసుకోవడం. సో ఈ ఆపరేషన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ డేటా క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటిది సెలెక్టింగ్ ద డేటా, అంటే డేటాబేస్లో స్టోర్ చేసినటువంటి డేటాను సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇవి సింపుల్గా SQL కమాండ్స్, అంటే SQL సబ్ లాంగ్వేజెస్ అని కూడా చెప్పొచ్చు మనం. SQL సబ్ లాంగ్వేజెస్ DDL, DML, DCL, TCL, DQL వీటిని యూజ్ చేసి ఆల్మోస్ట్ డేటా బేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేస్తాం అని చెప్తున్నాం. నెక్స్ట్ DDL కమాండ్స్. మరి ఏమున్నాయి అంటే ఇందాకనే మనం డిస్కస్ చేసినాం. DDL కమాండ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటండి అంటే క్రియేట్ అనేటువంటి కమాండ్.
మరి ఈ కమాండ్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే టు క్రియేట్ ద టేబుల్ను క్రియేట్ చేయడం, ఇండెక్సెస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం, డేటాబేస్లో ఫంక్షన్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం, వ్యూస్ క్రియేట్ చేయడం, స్టోర్డ్ ప్రొసీజర్స్ను క్రియేట్ చేయడం అండ్ ట్రిగ్గర్స్ను క్రియేట్ చేసుకోవడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం, క్రియేట్ అనేటువంటి కమాండ్ను యూజ్ చేస్తున్నాం. సో ఇది క్రియేట్ కమాండ్. అంటే క్రియేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం డేటాను స్టోర్ చేయాలా, లేకపోతే ఏదైనా ఫంక్షనింగ్ చేయాలా, లేకపోతే వ్యూస్ క్రియేట్ చేయాలా అంటే క్రియేషన్ ఏది క్రియేట్ చేయాలి మన డేటాబేస్లో ఫిజికల్ స్ట్రక్చర్గా దేన్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ క్రియేట్ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ డ్రాప్ కమాండ్. మరి ఈ డ్రాప్ కమాండ్ అనేటువంటిది ఎందుకు అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డెలీట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్. మనం డేటాబేస్లో ఏం క్రియేట్ చేస్తామని చెప్పినాం, టేబుల్స్ క్రియేట్ చేస్తాం, ఇండెక్సెస్ క్రియేట్ చేస్తాం, ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం, వ్యూస్ అండ్ ఎక్సెట్రా క్రియేట్ చేస్తాం. సో వాటిని క్రియేట్ చేసినటువంటి వాటిని డిలీట్ చేయడం కోసం డ్రాప్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీటి యొక్క సింటాక్సెస్ అండ్ నెక్స్ట్ వీటి యొక్క క్వైరీస్ ఎట్లా ఉంటాయి ఏందనేటువంటిది మనం ఏం చేస్తామండి అంటే మన రెగ్యులర్ ఓకేనా కోర్సులో డిస్కస్ చేస్తాం. వెరీ బిగినింగ్ నుంచి ఒక టేబుల్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేస్తాం ఓకేనా, అండ్ క్రియేట్ చేసేటప్పుడు సింటాక్స్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అండ్ దాంట్లో ఎటువంటి కన్స్టెంట్స్ యూజ్ చేస్తాం అనేటువంటిది నెక్స్ట్ మన రెగ్యులర్ సెషన్స్లో ఓకేనా మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆల్టరేషన్ మీన్స్ సో మనం ఇక్కడ క్రియేట్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసి ఓకేనా టేబుల్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. మరి క్రియేట్ చేసినటువంటి టేబుల్లో ఏమన్నా మాడిఫికేషన్స్ అనేటువంటిది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానండి అంటే ఒక స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసిన. మరి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేసినానండి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఏజ్ అనేటువంటి 3 కాలమ్స్ను క్రియేట్ చేసిన. సో ఈ 3 కాలమ్స్ క్రియేట్ అయిపోయినాయి అండ్ దీంట్లోకి డేటా అనేటువంటిది ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటండి అంటే రిజల్ట్ అనేటువంటి కాలంను యాడ్ చేయాలి. మరి రిజల్ట్ అనేటువంటి కాలంను యాడ్ చేయాలంటే ఆల్రెడీ 3 కాలమ్స్ తోటి 3 ఫీల్డ్స్ తోటి మనం ఏం చేసినామండి అంటే స్టూడెంట్ టేబుల్ను క్రియేట్ చేసినాం. మరి ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమైంది, ఒక కాలంని యాడ్ చేసుకోవడం అనేటువంటిది రిక్వైర్మెంట్. మరి ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్కే మనం ఏం చేస్తాం, కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేస్తాం. సో అవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఆల్టరేషన్లో జరుగుతాయి. లేదు అంటే మనం ఏం చేయాలి, ఒక కాలం అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. మరి డిలీట్ చేయాలంటే ఎక్కడ జరుగుతుంది, ఆల్టరేషన్లోనే జరుగుతుంది. లేదు ఒక కాలం యొక్క డేటా టైప్ అనేటువంటిది చేంజ్ చేయాలి, దాని సైజ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయాలి, కాలం యొక్క సైజ్ అనేటువంటిది చేంజ్ చేయాలి. సో ఇవన్నీ ఆల్టరేషన్స్ అని చెప్తున్నాం. అంటే ఫిజికల్గా మనకు ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ అయిపోయి ఉంటుంది. క్రియేట్ అయినటువంటి ఆ టేబుల్ను మనం ఏం చేస్తున్నామండి అంటే ఆల్టర్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. ఫర్ దట్ పర్పస్ ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రంకేట్, దట్ మీన్స్ సో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తాం టేబుల్లో. స్టోర్ చేసినటువంటి డేటాను టోటల్ రికార్డ్స్ను ఎట్ ఏ టైం వితౌట్ కండిషనల్ డేటా అనేటువంటి దాన్ని డిలీట్ చేయడం కోసం ఓకేనా ట్రంకేట్ అనేటువంటి కమాండ్ను యూజ్ చేస్తున్నాం. అండ్ రీనేమ్, సో టేబుల్ నేమ్ను చేంజ్ చేసుకోవడం. ఆల్రెడీ మనం టేబుల్స్ అనేటువంటివి క్రియేట్ చేసి ఉంటాం. క్రియేట్ కమాండ్లో ఏవైతే క్రియేట్ చేసినామో క్రియేట్ చేసినటువంటి ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ను చేంజ్ చేసుకోవడం కోసం రీనేమ్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. ఇదండి మనకు డిడిఎల్ కమాండ్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్. సో డిడిఎల్ కమాండ్స్లో మనం ఏం చూసినాం అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఫిజికల్ స్ట్రక్చర్ని ఎట్లా మాడిఫై చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను అక్కడ మనం చూసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామండి అంటే ఆ ఫిజికల్ స్ట్రక్చర్లో హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఓకేనా. సో హౌ టు ఇన్సర్ట్ ద డేటా అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ, టు యూజ్ ద
ఇన్సర్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ కమాండ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఏదైతే టేబుల్ క్రియేట్ చేసినటువంటి టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ డేటాను ఏమన్నా మాడిఫికేషన్స్ అనేటువంటిది రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసినాం అజ్యూమ్ దట్. అండ్ ఈ స్టూడెంట్ టేబుల్లో ఏముంది, స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఏజ్ అనేటువంటిది ఉంది. ఏజ్ ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేసినానండి అంటే ఒక స్టూడెంట్ ఏజ్ అనేటువంటిది 18 years అనేటువంటిది పెట్టినా. అండ్ నెక్స్ట్ మంత్ ఆ స్టూడెంట్కు 19 years అనేటువంటివి వస్తాయి. మరి 19 years వచ్చినప్పుడు ఆ 18 years అనేటువంటి డేటాను కంటిన్యూ చేయకూడదు మనం. ఓకేనా, ఆ డేటాని ఏం చేయాలి, అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలి. సో ఆ మాడిఫై చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ అనేటువంటి కమాండ్ను యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ డెలీట్ అనేటువంటిది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక 3 years స్టూడెంట్స్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్లో కంటిన్యూ అయినరు. అండ్ నెక్స్ట్ ఆ స్టూడెంట్స్ అనేటువంటిది పాస్డ్ అవుట్ వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు ఆ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ అవసరమా అంటే నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ను మనం డెలీట్ చేయాలి. సో దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ డెలీట్ కమాండ్. అంటే వాట్ ఎవర్ ద డేటా ఈజ్ నాట్ రిక్వైర్డ్, దట్ డేటా ఈజ్ డెలీటెడ్ బై డెలీట్ కమాండ్. సో ఇది డిఎంఎల్ కమాండ్స్ అనేటువంటివి దేని మీద ఆపరేట్ అవుతున్నాయండి అంటే ఓన్లీ ఆన్ డేటా. అంటే డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయడం, డేటా అనేటువంటి దాన్ని అప్డేట్ చేయడం, డేటా అనేటువంటి దాన్ని మాడిఫై చేయడం. మరి డిడిఎల్ కమాండ్స్ ఏంటి, డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి జస్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ డేటాబేస్, క్రియేషన్ ఆఫ్ టేబుల్. అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ను క్రియేట్ చేసుకోవడం కోసం ఆ ఫిజికల్ స్ట్రక్చర్ను మాడిఫై, స్ట్రక్చర్ మీద మాత్రమే రన్ అయితే వాటిని డిడిఎల్ కమాండ్స్ అని చెప్తున్నాం. డేటా మీద ఆపరేట్ అయితే వాటిని ఏమని చెప్తున్నాం, డిఎంఎల్ కమాండ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇందాక మనం అక్కడ ఏంటండి ఎస్క్యూఎల్ కమాండ్స్లో డిస్కస్ చేసినాం వీటన్నిటిని. డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో అంటే ఏంటి, ప్రివిలేజెస్, పర్మిషన్స్. సో ఇందాక మనం ఏం చేసినాం, ఒక టేబుల్ క్రియేట్ చేసినాం, దాంట్లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసినాం. సో మరి ఆ ఇన్సర్ట్ చేసినటువంటి ఆ టేబుల్ ఓకేనా, సో మరి అది ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు అథెంటిక్, మరి అది డేటా అనేటువంటిది ఓన్లీ డిస్ప్లే కావాలన్నా, డేటా అనేటువంటిది మాడిఫై కావాలన్నా, లేదంటే న్యూ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా నువ్వు ఇన్సర్ట్ చేయాలన్నా అనేటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కోసం గ్రాంట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. గ్రాంట్ పర్మిషన్ గ్రాంటెడ్ టు యాక్సెస్ ద డేటా, పర్మిషన్ గ్రాంటెడ్ టు ఇన్సర్ట్ ద డేటా, పర్మిషన్ గ్రాంటెడ్ టు డెలీట్ ద డేటా. సో ఇట్లా మనము పర్మిషన్స్ ఇవ్వడం కోసం గ్రాంట్ అనేటువంటి కమాండ్ను యూజ్ చేస్తున్నాం. అంటే అందరికీ ఆల్ పర్మిషన్స్ అనేటువంటి ఉండవు ఇక్కడ. ఎవరు ఇన్సర్ట్ చేయాలి, ఎవరు డిలీట్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయాలి, అండ్ దట్ పర్టికులర్ యూజర్స్కు మాత్రమే పర్టికులర్ పర్మిషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం బై యూజింగ్ గ్రాంట్ కమాండ్. ఇవి రియల్గా ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఒక టేబుల్ మీద ఎట్లా యూజ్ చేస్తున్నాం ఏందనేటువంటిది మన రెగ్యులర్ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ రీవోక్ అంటే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనము ఆ పర్మిషన్స్ అనేటువంటి వాటిని కంటిన్యూ చేయకూడదు. ఏం చేయాలి, పర్మిషన్స్ను క్యాన్సిల్ చేయాలి. మరి పర్మిషన్స్ను క్యాన్సిల్ చేయాలంటే ఏం చేస్తున్నాం ఇక్కడ ఓకేనా, రీవోక్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. విత్డ్రా ద యూజర్ యాక్సెస్ ప్రివిలేజెస్ ఓకేనా గివెన్ బై గ్రాంట్ కమాండ్. గ్రాంట్ కమాండ్ నుంచి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చినామో ఆ పర్మిషన్స్ అనేటువంటి వాటిని విత్డ్రా చేసుకోవడం కోసం, క్యాన్సిల్ చేసుకోవడం కోసం రీవోక్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. సో అందుకే ఈ కమాండ్స్ని ఏమని చెప్తున్నాం, డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే డేటా ఈజ్ కంట్రోల్డ్ బై సమ్వన్ ఓకేనా. అందరికీ
ఆల్ పర్మిషన్స్ అనేటువంటి లేకుండా మనం ఏం చేస్తున్నాం, సమ్ కంట్రోలింగ్ అనేటువంటిది చేస్తున్నాం. సో ఇది DCL కమాండ్స్. నెక్స్ట్ TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయింది, ఒక యాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. మరి కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ కంప్లీట్ అయినటువంటి ఆ డేటాను, ఆ రిజల్ట్ను డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ చేయాలి. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నామండి అంటే కమిట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రోల్ బ్యాక్. దట్ మీన్స్ సో అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్స్ అనేటువంటివి ఏమైనా జరిగినాయి, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ డెలీషన్స్ అనేటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుంది, డేటా అనేటువంటిది ఓకేనా అక్కడ ఎర్రర్ రావచ్చు, లేదంటే డేటా అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా డెలీట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు. మరి ఆ అప్డేట్స్ నుంచి ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని రోల్ బ్యాక్ చేసుకుంటున్నాం అంటే అగైన్ రీస్టోర్ చేసుకుంటున్నాం. రీస్టోర్ చేసుకోవడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్ను యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అంటే నెక్స్ట్ మనం ఏంటండి అంటే టు సెలెక్ట్ ద డేటాను సెలెక్ట్ చేసుకోవాలి, డేటాను డిస్ప్లే చేసుకోవాలి. మరి ఎట్లా డిస్ప్లే చేసుకుంటున్నాం ఇక్కడ అంటే సెలెక్ట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసి వీఆర్ రిట్రైవింగ్ డేటా. రిట్రైవింగ్ మీన్స్ సెలెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ అంటే డేటాబేస్ ఓకేనా. డిఫరెంట్ టేబుల్స్ నుంచి డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు, వ్యూస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ సమ్ కండిషన్స్ తోటి కూడా డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవండి SQL సబ్ లాంగ్వేజెస్. అండ్ ఆల్మోస్ట్ ఈ కమాండ్స్ అనేటువంటి వాటిని మనకు పర్ఫెక్ట్గా నేర్చుకున్నామండి. అంటే ఒక టేబుల్ అనేటువంటి దాన్ని వెరీ బేసిక్ లెవెల్లో ఒక టేబుల్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, అండ్ క్రియేట్ చేసినటువంటి టేబుల్ను ఎట్లా ఆల్టరేషన్స్ చేసుకుంటున్నాం, అండ్ టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నాం, పర్మిషన్స్ ఎట్లా క్యాన్సిల్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ డేటా అనేటువంటి దాన్ని ఫైనల్గా ఎట్లా సేవ్ చేస్తున్నాం. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్స్ అనేటువంటివి జరిగితే వాటి నుంచి డేటా అనేటువంటి దాన్ని ఎట్లా రోల్ బ్యాక్ చేసుకుంటున్నాం అనేటువంటి ఆపరేషన్స్ మొత్తాన్ని ఇక్కడ మనం చేయొచ్చు, వెరీ బిగినింగ్ లెవెల్. సో నెక్స్ట్ ఏమంటున్నామండి అంటే సీ హియర్ టేబుల్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, అండ్ టేబుల్లో అసలు టేబుల్ అంటే ఏమని చెప్తున్నాం మనం, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏంటండి కాలమ్స్ అండ్ రోస్ అని చెప్తున్నాం. ఇక్కడ EMP నంబర్ అనేటువంటిది ఇట్స్ ఏ కాలం, ఈ నేమ్ అనేటువంటిది కాలం, జాబ్ అనేటువంటిది కాలం, హైర్ డేట్ అనేటువంటిది కాలం, MGR మేనేజర్ అనేటువంటిది కాలం, శాలరీ అనేటువంటిది కాలం, కమిషన్ అనేటువంటిది కాలం, డిపార్ట్మెంట్ నంబర్ DPT నంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది కాలమ్స్. అంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ అని చెప్తున్నాం. రోస్ అండ్ కాలమ్స్ సింపుల్గా. మరి రో అంటే ఏంటి ఇక్కడ, అండ్ ఏంటండి అంటే హారిజంటల్ రిప్రజెంటేషన్. అంటే దట్ మీన్స్ ఇక్కడ 7369 స్మిత్, అండ్ ఆయన జాబ్ ఏందండి క్లర్క్. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యిండు 17 డిసెంబర్ 1980s. ఆయనకు మేనేజర్ ఎవరు 7902, అండ్ ఆయన శాలరీ ఎంత 800, నో కమిషన్, హీఈస్ వర్కింగ్ ఇన్ 20 డిపార్ట్మెంట్. ఇట్లా ఒక పర్టికులర్ రో గురించి మాట్లాడితే దాన్ని ఏమని చెప్తున్నాం అండి అంటే రో అని చెప్తున్నాం, ఆర్ లేదంటే దాన్నే రికార్డ్ ఆర్ టుపుల్ అని కూడా చెప్తున్నాం. వర్టికల్ రిప్రజెంటేషన్ను కాలం అని చెప్తున్నాం, హారిజంటల్ రిప్రజెంటేషన్ను రోస్ అని చెప్తున్నాం. ఈ మ్యాచింగ్ ఎక్కడైతే ఈ కాంబినేషన్ ఉందో రో అండ్ కాలంను, దాన్ని మనం ఒక సెల్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే సెల్ 7369 అనేటువంటిది ఏంటి, ఇట్స్ ఎ సెల్. ఆ సెల్లోనే మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ వీటిని ఈ EMP నెంబర్ అంటే వీటిని మనం కాలమ్స్ అని చెప్తున్నాం,
ఈ నేమ్, జాబ్ అనేటువంటివి ఇవి కాలమ్స్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ లెవెల్లో వీటిని ఏమని చెప్తున్నామండి అంటే అట్రిబ్యూట్స్ అని కూడా చెప్పవచ్చు. కాలమ్స్నే అట్రిబ్యూట్స్ అని కూడా అనొచ్చు. వీటినే ఫీల్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా మనం చాలా రియల్ టైం ఓరియంటేషన్లో వీటి గురించి ఓకేనా, వాటి టెర్మినాలజీ గురించి రియల్ టైంలో ఏమంటారు అండ్ ఇప్పుడు ప్రజెంట్గా లర్నింగ్ స్టేజ్లో ఏమంటారు అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నల్ వాల్యూ. నల్ మీన్స్ ఇక్కడ చూడండి, కమిషన్ అనేటువంటిది ఇక్కడ ఏంటండి అంటే స్మిత్ అనేటువంటి పర్సన్కు దెర్ ఈజ్ నో కమిషన్, అంటే దెర్ ఈజ్ నో వాల్యూ. దెర్ ఈజ్ నో వాల్యూ మీన్స్ అక్కడ మనం ఏం చేసినాం, నల్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసినాం. నల్ ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ వాల్యూ, అన్డిఫైన్డ్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు స్పేస్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఇన్ఫినిట్. దీన్ని ఏమని చెప్తున్నామండి అంటే సింపుల్గా అన్డిఫైన్డ్ వాల్యూ, అన్నోన్ వాల్యూ. ఆ పర్టికులర్ టైంకు ఈ వాల్యూ అనేటువంటిది ఇక్కడ ఇన్సర్ట్ చేసే టైంకు మనకు ఆ వాల్యూ అనేటువంటి తెలియకపోతే అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఆ ఫీల్డ్ అనేటువంటి దాన్ని నల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ ఇక్కడ మనకి ఏమున్నాయండి అంటే వాల్యూస్. ఇక్కడ ఏంటండి అంటే 7369 వాల్యూ అండ్ 7499 అనేటువంటిది ఇట్స్ వాల్యూ అంటే ఈ ఫీల్డ్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ ఈఎంపీ నంబర్ అనేటువంటిది ఇట్స్ ఎ ఫీల్డ్ ఆర్ లేదంటే ఇట్స్ ఎ కాలమ్ నేమ్. అంటే ఒక టేబుల్లో మనకి ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏముంటాయి, రోస్ ఉంటాయి. ఈ రోస్నే మనం ఏం చెప్తున్నాం ఓకేనా, రికార్డ్ అని కూడా చెప్తున్నాం. రికార్డ్ ఇది ఒక పర్టికులర్ పర్సన్ రికార్డ్. సో అండ్ దీన్నే మనం టుపుల్ అని కూడా చెప్పవచ్చు. టుపుల్ అని చెప్తున్నాం అండ్ లేదంటే రికార్డ్ అని చెప్తున్నాం. సో కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని ఏమని చెప్పాలండి అంటే టేబుల్ అని చెప్పాలి. ఇది జస్ట్ అంటే రిలేషనల్ డేటాబేస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని చెప్పడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్. అంటే మన డేటాబేస్లో మనం ఏం చేస్తామండి అంటే టేబుల్స్ అనేటువంటిది లైక్ దిస్ ఫార్మాట్లో ఓకేనా క్రియేట్ చేసుకుంటాం, టేబుల్స్ను క్రియేట్ చేస్తున్నాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ SQL RDBMS కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తామండి అంటే కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే టేబుల్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటి వాటిని ఓకేనా యూజ్ చేస్తాం, రూల్స్ అనేటువంటి వాటిని ఫాలో అవుతాం. సో ఆ రూల్స్ని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే కన్స్ట్రెంట్స్ అని చెప్తున్నాం. కన్స్ట్రెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, ఇట్స్ ఎ రూల్. మరి ఈ రూల్స్ను ఎక్కడ అప్లై చేస్తాం అంటే కాలమ్స్ మీద అప్లై చేస్తాం. అంటే ఇందాక మనం చెప్పినాం కదా ఏంటి, ఈఎంపీ నెంబర్ అని చెప్తున్నాం, ఎంప్లాయీ నెంబర్. మరి ఎంప్లాయీ నెంబర్ అనేటువంటిది రూల్. అసలు మనం ఈ రూల్స్ని ఎందుకు అప్లై చేయాలి అయితే వెరీ బిగినింగ్లో మనం ఏం డిస్కస్ చేసినామండి అంటే SQL ఓకేనా, SQL అనేటువంటిది ఓకే, లేదంటే RDBMS అనేటువంటిది ఆల్మోస్ట్ ఎలిమినేట్ ద డూప్లికేట్ డేటా అని చెప్పినాం. RDBMS ఎలిమినేట్స్ ద డూప్లికేట్ డేటా. అంటే డేటా అనేటువంటిది రిపిటేషన్ను ఎలిమినేట్ చేయడం కోసం RDBMSని యూజ్ చేస్తున్నాం. మరి ఎట్లా ఎలిమినేట్ చేస్తాం అంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా అక్కడ సమ్ కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. లైక్ ఏంటండి అంటే యూనిక్ కన్స్ట్రెంట్స్ కానీ, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్స్ కానీ, నాట్-నల్ కన్స్ట్రెంట్స్ కానీ, డిఫాల్ట్ కన్స్ట్రెంట్స్ కానీ వీటిని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తామండి అంటే ఓకే సో టేబుల్లో డేటా అనేటువంటి దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటాం. సో వీటిని ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే కన్స్ట్రెంట్స్ అని చెప్తున్నాం. సో ఈ కన్స్ట్రెంట్స్ అనేటువంటివి ఇందాకనే ఏం చెప్తున్నామండి, నాట్-నల్ కన్స్ట్రెంట్. సో నల్ వాల్యూస్ అనేటువంటివి యాక్సెప్ట్ కాకూడదు అనుకున్నప్పుడు నాట్-నల్ని యూజ్ చేస్తాం. డిఫాల్ట్ అంటే ఏదైనా వాల్యూ అనేటువంటిది మనం ఎంటర్ చేయకపోతే సో డిఫాల్ట్ వాల్యూ అనేటువంటిది ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అయిపోతుంది, ఇన్సర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ యూనిక్ కన్స్ట్రెంట్. సో అంటే ఏంటండి అంటే వాల్యూస్ అనేటువంటివి యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం. సో నాట్ డూప్లికేట్ వాల్యూస్ అంటే రిపీటెడ్ వాల్యూస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయకుండా యూనిక్ వాల్యూస్ను క్రియేట్ చేయడం కోసం యూనిక్ కన్స్ట్రెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్రైమరీ కీ. దిస్ ప్రైమరీ కీ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఓకేనా ఒక రికార్డును కానీ లేదంటే ఒక రో అనేటువంటి దాన్ని లేదంటే మొత్తం ఎంటైర్ టేబుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం
యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం ప్రైమరీ కీ అనేటువంటి కన్స్ట్రెంట్ను యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫారెన్ కీ అంటే మనం ఏం చేస్తున్నాం, డేటా అనేటువంటిది డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం, మోర్ దెన్ వన్ టేబుల్లో స్టోర్ చేస్తూ ఉంటాం. మరి ఆ టేబుల్లో మోర్ దెన్ వన్ టేబుల్ను ఇంటిగ్రేట్ చేయడం కోసం లేదంటే జాయిన్ చేయడం కోసం మనకు ఆ 2 టేబుల్స్ మధ్యలో ఒక రిఫరెన్స్ అనేటువంటిది అవసరం. ఆ రిఫరెన్స్ను క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఏంటండి అంటే ఓకేనా ఫారెన్ కీ అనేటువంటి కన్స్ట్రెంట్ను యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చెక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది, ఈ చెక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది ఏంటండి అంటే సమ్ కండిషన్స్ను సాటిస్ఫై చేయడం కోసం, బిజినెస్ రూల్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం చెక్ కన్స్ట్రెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ కన్స్ట్రెంట్స్ను ఎట్లా క్రియేట్ చేయాలి ఓకేనా, అండ్ నెక్స్ట్ టేబుల్ మీద ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఒక్కొక్క కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు ఓకేనా డేటా అనేటువంటిది ఎట్లా రిస్ట్రిక్ట్ అవుతుంది అనేటువంటిది మనం నెక్స్ట్ ఓకేనా మన రెగ్యులర్ సెషన్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేటాబేస్ ఓకేనా. అండ్ ఒక టేబుల్ అనేటువంటిది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి మాట్లాడుకుంటే సి అనేటువంటిది కానీ C++, జావా వీటిలో అండ్ పైథాన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీ లాంగ్వేజ్ ఏంటండి అంటే సమ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని మెయింటైన్ చేస్తుంది. అంటే డేటా టైప్ అనేటువంటిది ఏంటండి అంటే టైప్ ఆఫ్ ది డేటా. అక్కడ కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ SQLలో కూడా డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. వాట్ టైప్ ఆఫ్ డేటా వీ నీడ్ టు స్టోర్ ఇన్ కాలం, ఒక కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి అంటే ఇట్ మే బి న్యూమరికల్ డేటా, సో యూ విల్ గో ఫర్ ఇంట్, లేదంటే నంబర్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ నంబర్ అనేటువంటి డేటా టైప్ను కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకా ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ ఓన్లీ క్యారెక్టర్స్ డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం క్యారెక్టర్. అండ్ మనీ అనేటువంటిది కూడా అంటే డిఫరెంట్ టైప్లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ డేటా టైప్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తాం. నెంబర్ డేటా టైప్ అనేటువంటిది ఏమి యాక్సెప్ట్ చేస్తుందండి అంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ. పాజిటివ్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెగిటివ్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీని సింపుల్ సింటాక్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ 6,2 అనేటువంటిది రాసినాం. అంటే ఇక్కడ నెంబర్ అంటే నాట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్, అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇంటీజర్ వాల్యూస్ను ఓన్లీ డిజిట్ను ఎంటర్ చేయొచ్చు. అండ్ లేదంటే ఇంకా డెసిమల్ వాల్యూస్ను కూడా ఎంటర్ చేయొచ్చు. డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి అంటే పాయింట్ తోటి ఉండేటువంటి వాల్యూస్ను కూడా ఎంటర్ చేయొచ్చు. మరి ఇక్కడ 6 ఏంది 2 ఏంది, 6 అనేటువంటి దాన్ని ప్రెసిషన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ నాట్ ప్రెసిషన్ అంటే బిఫోర్ డెసిమల్ సో ఎన్ని డిజిట్స్ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డెసిమల్ అనేటువంటిది ఎన్ని డిజిట్స్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాం. బిఫోర్ డెసిమల్ 6 డిజిట్స్ అండ్ ఆఫ్టర్ డెసిమల్ 2 డిజిట్స్ అనేటువంటిది చెప్తున్నాం. స్కేల్ అండ్ ప్రెసిషన్ అని చెప్తాం ఓకేనా, స్కేల్ వాల్యూ ప్రెసిషన్ వాల్యూ. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ డేటా, ఈ క్యారెక్టర్ డేటా అనేటువంటిది ఏంటండి అంటే క్యారెక్టర్ వాల్యూస్ను స్టోర్ చేయడం కోసం క్యారెక్టర్ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 0 to 255 క్యారెక్టర్స్ అనేటువంటిది ఒక ఫీల్డ్లో మనం ఎంటర్ చేయొచ్చు అని చెప్తున్నాం, ఒక ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. సో అండ్ నెక్స్ట్ డేటా టైప్, ఈ డేటా టైప్ అనేటువంటిది డేట్ వాల్యూస్ను స్టోర్ చేయడం కోసం అండ్ దట్ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ వాల్యూస్ కానీ, సో ఇట్లా డేట్ వాల్యూస్ను స్టోర్ చేయడం కోసం డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డేటా టైప్. సో ఇది డేటా టైప్ గురించి ఉన్నటువంటి సింపుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ డేటా టైప్స్ అనేటువంటిది కూడా అండ్ రెగ్యులర్ సెషన్స్లో ఎట్లా యూజ్ చేస్తాం ఏందనేటువంటి కాన్సెప్ట్స్ను మనం నెక్స్ట్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు SQL ఆపరేటర్స్ అండ్ జనరల్గా ఆల్ ప్రోగ్రామింగ్స్లో ఉన్నట్లే ఇక్కడ కూడా SQLలో కూడా ఆపరేటర్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఈ ఆపరేటర్స్ను అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. అడిషన్స్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్స్, మల్టిఫికేషన్స్, డివిజన్స్ అండ్ మోడ్లెస్ అనేటువంటి ఆపరేటర్స్ను అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే 2 వాల్యూస్ను కంపేర్ చేయడం కోసం, సో 2 వాల్యూస్ను కంపేర్ చేయడం కోసం
మనం ఏం చేస్తున్నామండి అంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో వీటినే రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా చెప్తాం. సో లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ లెస్ దెన్, నాట్ గ్రేటర్ దెన్, లైక్ దిస్ ఇట్లా కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సమ్ లాజికల్ ఆపరేటర్స్, ఆల్ అనేటువంటిది అండ్ ఎనీ, బిట్వీన్ అండ్ లైక్, నాట్, ఆర్ అనేటువంటి ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్. అండ్ వీటిని కూడా మనం ఏం చేస్తామండి అంటే జనరల్గా ఓకేనా మన జనరల్ సినారియోస్లో రెగ్యులర్ క్లాసెస్లో ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ను అక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. సో సింపుల్గా టేబుల్ అనేటువంటిది హౌ టు క్రియేట్ ఏ టేబుల్. సో హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అంటే ఏమని చెప్తున్నాం, DDL కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం అని చెప్పినాం. DDLస్లో కూడా ఏ కమాండ్ని యూజ్ చేయాలి టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేయడం కోసం, క్రియేట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేస్తున్నాం. మరి క్రియేట్ కమాండ్, సో క్రియేట్ ఇక్కడ సింపుల్గా సింటాక్స్, జనరల్ సింటాక్స్ టు క్రియేట్ ఏ టేబుల్. క్రియేట్ ఈజ్ ఏ కమాండ్. ఏం క్రియేట్ చేస్తున్నావు అంటే టేబుల్ క్రియేట్ చేస్తున్నావా, లేదంటే వ్యూ క్రియేట్ చేస్తున్నావా, లేదంటే యూజర్ క్రియేట్ చేస్తున్నావా, లేదంటే ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నావా, ఏం క్రియేట్ చేస్తున్నావు అనేటువంటి ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కీవర్డ్ ఏం తీసుకున్నామండి అంటే టేబుల్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఒకవేళ యూజర్ని క్రియేట్ చేస్తే క్రియేట్ యూజర్ అని చెప్తాం. అండ్ లేదు వ్యూ క్రియేట్ చేస్తే క్రియేట్ వ్యూ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది టేబుల్, నేమ్ ఆఫ్ ది వ్యూ, నేమ్ ఆఫ్ ది ఇండెక్స్, నేమ్ ఆఫ్ ది యూజర్. అంటే మనము క్రియేట్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఇవి కన్సిడర్ చేయాలి. క్రియేట్, వాట్ వీఆర్ క్రియేటింగ్, టేబుల్ క్రియేటింగ్, మరి ఆ టేబుల్ నేమ్ ఏంటి, ఓకేనా, నేమ్ ఆఫ్ ది టేబుల్. అండ్ నెక్స్ట్ కాలం నేమ్ ఏంటి, అండ్ డేటా టైప్స్ ఏంటి, అండ్ ఆ డేటా కాలం సైజ్ ఎంత, అంటే దట్ మీన్స్ ఎన్ని క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేయాలి, ఎన్ని డిజిట్స్ని యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ కాలం. అండ్ దాని డేటా టైప్ అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ కాలం కెన్ యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది కాలం అనేటువంటిది చెప్తున్నాం. ఇది జనరల్గా క్రియేట్ అనేటువంటి కమాండ్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామండి అంటే మన నెక్స్ట్ ఓకేనా రెగ్యులర్ సెషన్లో సో ఇవన్నీ ఓకేనా ప్రాక్టికల్గా అంటే SQLలో ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అండ్ దాన్ని క్రియేట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఏందనేటువంటిది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక సింపుల్గా ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. పర్సన్ అనేటువంటిది పర్సన్స్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది టేబుల్, పర్సన్. సో అండ్ ఈ పర్సన్ అనేటువంటి టేబుల్లో కాలమ్స్ అనేటువంటివి ఏం తీసుకుంటున్నాం, పర్సన్ ఐడి అనేటువంటిది అండ్ పర్సన్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఆర్ లేదంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ అనేటువంటివి ఇట్లా సమ్ కాలమ్స్ అనేటువంటివి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటండి అంటే రైట్, సో క్రియేట్ టేబుల్. సో మన కమాండ్ ఏందండి, క్రియేట్ చేయడం కోసం క్రియేట్ టేబుల్ అనేటువంటిది తీసుకుంటున్నాం, టేబుల్ నేమ్ అనేటువంటిది తీసుకుంటున్నాం. అండ్ ఓకేనా, సో ఈ టేబుల్లో ఏం కాలమ్స్ ఉన్నాయండి అంటే పర్సన్ ఐడి అండ్ దాని డేటా టైప్, నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అండ్ వ్యార్క్యార్, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది డేటా టైప్. ఈ వ్యార్క్యార్ అనేటువంటిది ఏమి యాక్సెప్ట్ చేస్తుందండి అంటే క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఆల్సో సమ్ న్యూమరికల్ వాల్యూస్ను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఓకేనా నంబర్స్. ఇంట్ అనేటువంటిది ఓన్లీ ఏంటండి అంటే నెంబర్స్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ఇంటూ ప్లేస్లో మనం ఇంకా నంబర్ అనేటువంటి డేటా టైప్ను కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ నేమ్ అండ్ వ్యార్క్యార్ అండ్ దాని సైజ్, మ్యాక్సిమం సైజ్ ఎంత అనేటువంటిది. అండ్ నెక్స్ట్ అడ్రస్ అండ్ సిటీ అనేటువంటివి కాలమ్స్గా క్రియేట్ చేస్తున్నాం. సో వన్స్ ఇది సక్సెస్ఫుల్గా క్వైరీ అనేటువంటిది రన్ అయితే నీకు ఓకేనా టేబుల్ క్రియేటెడ్ అనేటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో అవి ప్రాక్టికల్గా ఎట్లా అయ్యిందనేటువంటిది తర్వాత మన రెగ్యులర్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇన్సర్టింగ్ వాల్యూస్ ఇంటూ టేబుల్లో వాల్యూస్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి
కమాండ్ అయిన స్టేట్మెంట్ని యూజ్ చేస్తూ ఓకేనా ఒక టేబుల్లోకి న్యూ రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి సో నెక్స్ట్ దీనికోసం ఇక్కడ వెరీ సింపుల్ కమాండ్ అండ్ ఏంటండి అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ వాల్యూస్ అనేటువంటిది కీవర్డ్ ఇన్సర్ట్ ఇంటూ దీంట్లోకి టేబుల్ నేమ్ ఇక్కడ టేబుల్ నేమ్ అనేటువంటిది తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే వాల్యూస్ అనేటువంటిది ఓకేనా. సో వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 ఇక్కడ ఈ కమాండ్ అనేటువంటిది మనం ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కు డైరెక్ట్గా వాల్యూస్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ అనేటువంటిది ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ నెక్స్ట్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 ఈ లిస్టులో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్లకు వాల్యూస్ను ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది కాలమ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ది వాల్యూస్ రాస్తున్నాం. అంటే ఇక్కడ ఒకవేళ మన టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి 5 కాలమ్స్లోకి నీ వాల్యూస్ అనేటువంటిది ఎంటర్ చేయట్లేదు జస్ట్ 3 కాలమ్స్లోకి ఎంటర్ చేస్తున్నావు అన్నప్పుడు ఆ 3 కాలమ్స్ నేమ్స్ రాయాలి అండ్ జస్ట్ 3 వాల్యూస్ని మాత్రమే రాయాలి. లేదు 5 కాలమ్స్ను మొత్తాన్ని నేను వాల్యూస్ తోటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు నో నీడ్ టు మెన్షన్ ద కాలమ్ నేమ్స్ డైరెక్ట్గా మనం వాల్యూస్ అనేటువంటిది ఆర్డర్గా ఎంటర్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అని చెప్తున్నాం. అంటే 2 వేస్లో మనము ఓకేనా వాల్యూస్ అనేటువంటిది ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అది కూడా మనం ఏంటండి అంటే నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ను అక్కడ మనం రెగ్యులర్ సెషన్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సమ్ ఇన్సర్టింగ్ కోసం కూడా ఇక్కడ ఏంటండి అంటే వెరీ సింపుల్ కమాండ్స్ అనేటువంటి వాటిని ఇన్సర్ట్ కమాండ్ తోటి డిస్కస్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ ఐడి ఇక్కడ చూడండి మనం ఏం చేసినామండి అంటే ఇక్కడ ఫస్ట్ క్వైరీలో ఓకేనా లిస్ట్ ఆఫ్ ది కాలమ్ నేమ్స్ రాసినాం పర్సన్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ సిటీ అనేటువంటివి రాసి అండ్ ఇక్కడ చూడండి వాల్యూస్ అండ్ 1001 అనేటువంటిది ఇట్స్ ఏ పర్సన్ ఐడిగా స్టోర్ అవుతుంది అండ్ నరేష్ అనేటువంటిది ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ సాగర్ అనేటువంటిది లాస్ట్ నేమ్గా అండ్ అమీర్పేట్ అనేటువంటిది అడ్రస్గా అండ్ నెక్స్ట్ హైదరాబాద్ హెచ్వైడి అనేటువంటిది సిటీగా స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు లిస్ట్ ఆఫ్ కాలమ్ నేమ్స్ రాస్తున్నావు అండ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటివి రాస్తున్నావు. అంటే ఈ ఆర్డర్లో ఇక్కడ ఏమవుతుందండి అంటే ఈ కాలమ్స్లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. లేదు నేను మొత్తం టోటల్గా ఏంటండి అంటే వాల్యూస్ అనేటువంటిదే రాస్తా అనుకున్నప్పుడు ఇక్కడ నో నీడ్ టు మెన్షన్ కాలమ్ నేమ్ అంటే కాలమ్ నేమ్స్ను మనం ఎప్పుడు రాస్తాం ఏదైనా ఒక కాలమ్ అనేటువంటిది ఒమిట్ చేయాలనుకున్నప్పుడు ఓకేనా టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి 5 కాలమ్స్ మొత్తానికి కంటిన్యూగా వాల్యూస్ను స్టోర్ చేయాలనుకున్నప్పుడు నో నీడ్ టు మెన్షన్ ద కాలమ్ నేమ్స్. లేదు ఏదైనా ఒక కాలమ్ను స్కిప్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కంపల్సరీ రిమైనింగ్ కాలమ్స్లో వెయిట్లోని వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేస్తున్నామో ఆ లిస్ట్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. ఇది కూడా మనం ప్రాక్టికల్గా చెక్ చేస్తాం రైట్. ఎవ్రీథింగ్ మనం ప్రాక్టికల్గా నాట్ ఓన్లీ సింగిల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్స్ ఓకేనా వీఆర్ డిస్కసింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు అవుట్పుట్లో ఎట్లా వస్తుంది అనేటువంటిది మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి అంటే డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. మరి సెలెక్ట్ చేయడం కోసం ఓకేనా సెలెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ ఎక్కడ నుంచి అండ్ టేబుల్ నేమ్ ఇది సింపుల్ సింటాక్స్ ఓకేనా. అంటే మన టేబుల్లో ఉండేటువంటి కాలమ్స్ అండ్ నెక్స్ట్ అండ్ ఏ టేబుల్ నుంచి కాలమ్స్ను ఓకేనా సెలెక్ట్ చేస్తున్నాం అనేటువంటిది ఓకేనా ఇక్కడ రాస్తున్నాం. సో సీ హియర్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేటువంటిది రాసినాం. అంటే ఇక్కడనేమో ఇక్కడ ప్రతిదానికి మనము డిఫరెంట్ మల్టిపుల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. సో దీంట్లో ఇక్కడ చూడండి నీకు ఏ కాలం అయితే కావాలనుకుంటున్నావో రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రమే అనుకున్నప్పుడు ఏం చేస్తాం మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ ది కాలమ్స్. లేదు మొత్తం నేను ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే సో ఇక్కడ సింపుల్గా స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. స్టార్ని యూజ్ చేస్తున్నాం. స్టార్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎంటైర్ టేబుల్ ఆల్
కాలమ్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతున్నాయి. లేదు మనకు పర్టికులర్ కాలం మాత్రమే కావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది కాలం నేమ్స్ అనేటువంటి వాటిని మెన్షన్ చేయాలి. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా, ఇక్కడ చూడండి సెలెక్ట్ పర్సన్ ఐడి, ఓకేనా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ అండ్ ఫ్రమ్ పర్సన్, ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, పర్సన్ అనేటువంటి టేబుల్ నుంచి. సో అప్పుడు నీకేమవుతుంది, అండ్ అక్కడ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో సెలెక్ట్ చేసినటువంటి కాలం నేమ్స్ అండ్ వాటి వాల్యూస్ అనేటువంటివి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లేదు అంటే నువ్వు డైరెక్ట్ ఇది మొత్తం రాయకుండా నువ్వేం చేస్తున్నావు, టోటల్ కాలమ్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ ఆర్ లేదంటే టేబుల్ నేమ్ తీసుకున్నప్పుడు కూడా టోటల్ కాలమ్స్ అండ్ వాటి వాల్యూస్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. లేదు నీకు ఇక్కడ పర్టికులర్ కాలం మాత్రమే కావాలి, ఓన్లీ పర్సన్ ఐడి కావాలి, అప్పుడు నువ్వేం చేస్తావు, సెలెక్ట్ పర్సన్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ పర్సన్, టేబుల్ నేమ్ అనేటువంటిది ఏంటి ఇక్కడ పర్సన్. అప్పుడు నీకేమవుతుంది, ఓన్లీ పర్సన్ ఐడి అండ్ దాంట్లో ఉండేటువంటి వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో లైక్ దిస్. ఇంకా ఇక్కడ మనము ఈ సెలెక్ట్ అనేటువంటి దాంట్లో సమ్ వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం. అవి ఎట్లా యూజ్ చేయాలి ఏందనేటువంటిది నెక్స్ట్ లెవెల్లో మనం చెక్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏంటండి అంటే జస్ట్ సో ఏముంటుంది, బేసిక్గా ఏముంటుంది అని చెప్పడం కోసం మాత్రమే ఇవి. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ సాటిస్ఫైయింగ్ విత్ దిస్, మనం ఏం చేస్తామండి అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కు ఓకేనా డిస్కస్ చేసుకుంటూ పోతాం. అక్కడ ఇంకా వేర్ కండిషన్స్ని ఎట్లా యూజ్ చేయాలి అవనేటువంటి కండిషన్స్ తోటి డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అప్డేట్, ఇందాక మనం ఏం చేసినాం, ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసినాం, ఇన్సర్ట్ చేసినాం. మరి ఇన్సర్ట్ చేసినటువంటి ఆ డేటా అనేటువంటిది మాడిఫై చేయాలి, అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నామండి అంటే అప్డేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో అప్డేట్ ద రికార్డ్, ఎగ్జిస్టింగ్ రికార్డ్, మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్, టేబుల్లో మాడిఫై చేయడం కోసం, ఎగ్జిస్టింగ్ రికార్డును మాడిఫై చేయడం కోసం అప్డేట్ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ నెక్స్ట్ సెట్ అనేటువంటిది, ఇక్కడ సెట్ అనేటువంటిది కీవర్డ్, సెట్ కాలం నేమ్, సెట్ కాలం నేమ్ అండ్ దానికి వాల్యూ అండ్ కాలం నేమ్ వాల్యూ, వాల్యూ అండ్ వేర్ కండిషన్, కండిషన్ అనేటువంటిది ఇక్కడ కంపల్సరీ. ఈ కండిషన్ను వెరీ కేర్ఫుల్గా మనం యూజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ కండిషన్ అనేటువంటిది లేకపోతే ఏమవుతుందండి అంటే సో మొత్తం టోటల్గా ఆ కాలం అనేటువంటిది ఇక్కడ నీవు యూజ్ చేసేటువంటి వాల్యూ తోటి మాడిఫై అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా వేర్ కండిషన్ అనేటువంటి దాన్ని అప్లై చేయాలి. అప్డేట్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. సో అది ఎట్లా, ఒకవేళ ఆ వేర్ కండిషన్ అనేటువంటిది యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ చెక్ చేస్తాం. అండ్ వెరీ సింపుల్, అప్డేట్ పర్సన్ సెట్, సెట్ సెట్ అనేటువంటిది కీవర్డ్, మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం, పర్సన్ అనేటువంటి టేబుల్ను. అండ్ నెక్స్ట్ ఏ కాలంను అప్డేట్ చేస్తున్నాం, సిటీ అనేటువంటి కాలంను. మరి సిటీ అనేటువంటిది ఏంటి, ఇక్కడ సిటీ బెంగళూరు అని చెప్తున్నాం. మరి బెంగళూరు వేర్ కండిషన్, వేర్ ఎవరు, పర్సన్ ఐడి ఈక్వల్స్ టు 101. ఒకవేళ ఇక్కడ పర్సన్ ఐడి ఈక్వల్స్ టు 101 అనకుండా ఇక్కడ సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అంటే ఏమవుతుందండి అంటే మొత్తం టోటల్గా టేబుల్ ఇక్కడ సిటీ అనేటువంటి కాలం ఇక్కడ ఉండేటువంటి టోటల్ బెంగళూరు తోటి మాడిఫై అవుతుంది. కాబట్టి మనం ఎవరికైతే మాడిఫై చేయాలో వాళ్ళ నేమ్ అనేటువంటిది కానీ లేకపోతే ఐడి అనేటువంటి దాన్ని వేర్ కండిషన్లో మెన్షన్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు ఓకేనా 101 అనేటువంటి పర్సన్ సిటీ అనేటువంటిది హైదరాబాద్ ఉన్నటువంటి సిటీ ఇప్పుడు ఏమైందండి అంటే బెంగళూరుగా చేంజ్ అయ్యింది అని చెప్తున్నాం. సిటీ మాత్రమే చేంజ్ చేసినాం, ఇక్కడ మనం అడ్రస్ చేంజ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ అమీర్పేట్ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఓన్లీ సిటీ కాలంను మాత్రమే చేంజ్ చేసినాం కాబట్టి ఇక్కడ సిటీ కాలంలో ఉండేటువంటి వాల్యూ మాత్రమే చేంజ్ అయ్యింది. సో ఇట్లా మనము ఇంకా ఏం చేస్తామండి అంటే వేర్ కండిషన్ని యూజ్ చేసి డిఫరెంట్ వాల్యూస్ తోటి అప్డేట్ కమాండ్ని ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది చూస్తాం. అండ్ ఇది వెరీ బేసిక్ లెవెల్లో మనం ఓకేనా కమాండ్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటిది వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్కస్ చేసినాం. అండ్ వెరీ ఓకేనా అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతాం అండ్ మన కోర్స్లో. అండ్ ఆల్సో వీ కెన్ సీ
ఇన్ అవర్ రెగ్యులర్ కోర్స్లో ఇంకా ఏం చూస్తాం వీటితో పాటు అంటే డేటా రిట్రైవల్ టెక్నిక్స్, అంటే డేటాను డిస్ప్లే చేసుకునేటువంటి టెక్నిక్స్, డిఫరెంట్ వేస్లో మనం డేటాను రిట్రైవ్ చేసుకుంటాం. వాటి కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. వేర్ కండిషన్స్, వేర్ క్లాస్ అని చెప్తున్నాం, హ్యావింగ్ క్లాస్ అండ్ ఫ్రమ్ క్లాస్ అండ్ గ్రూప్ బై క్లాస్, ఆర్డర్ బై క్లాస్, అండ్ వీటిని యూజ్ చేస్తూ మనం డేటా అనేటువంటి వాటిని డిఫరెంట్ వేస్లో రిట్రైవ్ చేసుకుంటాం అని చెప్తున్నాం. అండ్ ఆల్సో వీ కెన్ సీ ఓకేనా డిడిఎల్ కమాండ్స్లో ఓకేనా మనం వెరీ బిగినింగ్లో డిస్కస్ చేసినాం. సో ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా హౌ టు డ్రాప్ ద టేబుల్ అండ్ హౌ టు ఆల్టరింగ్ ద కాలం మనం ఫస్ట్నే డిస్కస్ చేసినాం. వీటన్నిటిని ప్రాక్టికల్గా అండ్ సమ్ టాస్క్లతోటి ఓకేనా వీటన్నిటిని డిస్కస్ చేస్తాం. మాడిఫైయింగ్ ద కాలం డేటా టైప్ కావచ్చు, అండ్ రీనేమింగ్ ద కాలం నేమ్ కావచ్చు, రీనేమింగ్ ద టేబుల్ నేమ్ కావచ్చు, అండ్ హౌ టు డెలీట్ ఎంటైర్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ అనేటువంటివి డిడిఎల్ కమాండ్స్లో ఇన్డెప్త్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే సమ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అండ్ ప్రాక్టికల్గా ఓకేనా నాట్ నల్ కన్స్ట్రెంట్ను హౌ టు ఓకేనా యూజ్ నాట్ నల్ కన్స్ట్రెంట్ని యూజ్ చేసినప్పుడు డేటా ఎట్లా రిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తాం. సో నాట్ నల్ కన్స్ట్రెంట్, యూనిక్ కన్స్ట్రెంట్, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ, చెక్ కన్స్ట్రెంట్స్, ఇవి కన్స్ట్రెంట్స్ అక్కడ మనం సింటాక్టికల్గా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నామండి అంటే సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో అంటే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మీన్స్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో వాటిలో సమ్ టైప్స్ స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు స్ట్రింగ్ ఫంక్షన్స్ను, అండ్ డేట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, ప్రజెంట్ సిస్టమ్ డేట్ ఏంటి అండ్ కరెంట్ సిస్టమ్ డేట్ ఏంటి ఓకేనా, దాంట్లో డేట్ను ఎట్లా మాడిఫై చేయాలి అంటే ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి, అండ్ డేను ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ సో ఎట్లా రిట్రైవ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ను డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో సమ్ మెథమెటికల్ ఫంక్షన్స్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్, అంటే వన్ టైప్ టు అనదర్ టైప్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ను రైట్, అది ఫంక్షన్స్లో చూస్తాం. అండ్ ఆల్సో సమ్ ఓకేనా ఇంపార్టెన్స్ ఆఫ్ జాయిన్స్, అంటే మన డేటా అనేటువంటిది నాట్ ఓన్లీ స్టోరింగ్ ఇన్ వన్ టేబుల్ అండ్ డేటా అనేటువంటిది డిఫరెంట్ టేబుల్స్లో డేటా అనేటువంటిది స్టోర్ చేస్తాం అని చెప్తున్నాం. సో మరి ఆ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ చేసినటువంటి డేటాను హౌ టు జాయిన్ అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఈక్వి జాయిన్ అండ్ నెక్స్ట్ నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్, అవుటర్ జాయిన్, లెఫ్ట్ అండ్ రైట్ అవుటర్ జాయిన్స్ అని చెప్పేసి ఓకేనా జాయిన్స్ టైప్స్ను మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ నెక్స్ట్ క్రాస్ జాయిన్ అనేటువంటి కాన్సెప్ట్స్ను కూడా ఈ జాయినింగ్ అనేటువంటి కాన్సెప్ట్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఓకేనా సబ్ క్వైరీస్, అంటే క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ అని చెప్తాం ఓకేనా, అంటే వన్ క్వైరీలో వీఆర్ యూజింగ్ అనదర్ క్వైరీ, సో వాటిని సబ్ క్వైరీస్ అని చెప్పాలి. సో ఆ సబ్ క్వైరీస్ ఏంటి అనేటువంటిది ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్ క్వైరీ కానీ అండ్ నెక్స్ట్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ క్వైరీస్, వాటినే సింగిల్ రో సబ్ క్వైరీస్, అంటే ఓన్లీ సింగిల్ రో మీద ఎట్లా పర్ఫామ్ అయితే సబ్ క్వైరీస్ అనేటువంటిది, మల్టీ రో సబ్ క్వైరీస్, నెస్టెడ్ క్వైరీస్, అండ్ నెక్స్ట్ మల్టీ కాలమ్ సబ్ క్వైరీస్ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్స్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇది ఇంతవరకు ఏంటండి అంటే ఆల్మోస్ట్ ఎస్క్యూఎల్ బేసిక్స్ అని చెప్తాం. అండ్ ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ నెక్స్ట్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఎస్క్యూఎల్, దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే పిఎల్ఎస్క్యూఎల్, ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు ఎస్క్యూఎల్. పిఎల్ అంటే ఏంటండి అంటే ఇక్కడ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ టు ఎస్క్యూఎల్. అది ఏంటి అసలు ఎస్క్యూఎల్కు అండ్ పిఎల్ఎస్క్యూఎల్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అదే ఇంట్రడక్షన్లో. అండ్ నెక్స్ట్
PLSQL ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, హౌ టు క్రియేట్ ఏ PLSQL ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ స్ట్రక్చర్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సో సమ్ ఎంబెడింగ్ SQL క్వైరీస్ను ఎట్లా PLSQLలో ఎగ్జిక్యూట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్స్ను, అండ్ ఆల్సో కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ ఆల్సో సమ్ కర్సర్స్ అనేటువంటి వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఇన్ దిస్ PLSQL ఓకేనా, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్, అండ్ నెక్స్ట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్ ఇన్ PLSQL అనేటువంటి కాన్సెప్ట్స్, అండ్ హౌ టు క్రియేట్, హౌ టు యూజ్, హౌ టు ఎగ్జిక్యూట్ అనేటువంటి కాన్సెప్ట్స్ను ఇక్కడ డిస్కస్ చేస్తాం PLSQLలో. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఎంటైర్ కోర్స్. సో ఈ కోర్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ మనం ఏంటండి అంటే ఒక 45 days కోర్సు డ్యూరేషన్ అండి. ఇందాక చెప్పినటువంటి టోటల్ కంటెంట్ అనేటువంటిది మనం కంప్లీట్ చేయాలి అంటే వెరీ బిగినింగ్ నుంచి ఓకేనా అడ్వాన్స్డ్ లెవెల్కు కంప్లీట్ చేయాలంటే మనకు మ్యాక్సిమం 45 days అనేటువంటిది కన్సిడర్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఈచ్ డే ఏంటండి అంటే మనం ఒక 2 hours టైం స్పెండ్ చేస్తాం. ఈ 2 hours టైంలో ఆల్మోస్ట్ ఏంటండి అంటే మన కంటెంట్ అనేటువంటిది డిస్కస్ చేస్తూ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తూ ఓకేనా. సో నెక్స్ట్ మీ డౌట్స్ను క్లారిఫై చేస్తూ, అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ క్లాస్కు ఒక టాస్క్ అనేటువంటి దాన్ని ఇస్తూ ఓకేనా 2 hours టైం అనేటువంటిది కోర్సు టైమింగ్స్ అనేటువంటి ఉంటాయి ఓకేనా. కోర్స్ అంటే ఎవ్రీడే మనం 2 hours ఓకేనా స్పెండ్ చేయాలి. అండ్ దాని నుంచి మనకి ఏంటండి అంటే ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు ఆ 2 hours టైంలో. సో అండ్ ఇంత టైము SQLకు అవసరమా అంటే కంపల్సరీ అవసరం అని చెప్తాం. ఎందుకండి అంటే ఇక్కడ SQL అనేటువంటిది ఒరాకిల్ అనేటువంటిది ఓకేనా డోంట్ నీడ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఇందాక కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం. జస్ట్ 1 or 2 లైన్స్లో మనం కమాండ్ అనేటువంటిది రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ బేసిక్ లెవెల్ నుంచి మనం నేర్చుకుంటుంటాం. అండ్ ఈ SQL అనేటువంటిది నేర్చుకోవడం కోసం నాట్ రిక్వైర్డ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, వెరీ సింపుల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎనఫ్. వెరీ సింపుల్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ వెరీ సింపుల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే చాలు. మనకు కంప్లీట్గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేటువంటిది లేకుండా కూడా మనం ఏం చేయొచ్చండి అంటే SQL అనేటువంటి దాన్ని లెర్న్ చేయొచ్చు అని చెప్తున్నాం. అంటే చాలా వరకు కొన్ని వీడియోస్ మనం చూస్తూనే ఉంటాం, SQL ఇన్ 1 hour, SQL ఇన్ 5 hours అని చెప్పేసి. సో అవంతా కాదు, మనం మ్యాక్సిమం ఏం స్పెండ్ చేయాలండి అంటే ఒక 60 to 70 hours SQL మీద వర్క్ చేస్తేనే మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే మనకు దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కోర్స్ అనేటువంటి దాన్ని ఓకేనా 45 days కోర్సుగా మనం ఫిక్స్ చేస్తున్నాం. సో ఈ కోర్సులో ఎవ్రీడే ఓకేనా మండే టు సాటర్డే 2 hours టైం అనేటువంటి దాంతో కోర్సును ఓకేనా కంటిన్యూ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జాయిన్ విత్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.